అంటే బీసీలో రాజ్యాధికారం రావాలంటే ఒక మల్లన్నకే సాధ్యమా, వేరే వాళ్ళతో సాధ్యం కాదా? వేరే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు చెరువులో కొట్టుకుపోయేటోడు ఒక చిన్న కట్టెపుల్ల దొరికినా కూడా దాన్ని పట్టుకోవాలని బయటపడాలని ప్రయత్నం చేస్తాడు. మాకు దొరకకపోడు దొరికిండు. ఆయన ఏం చెడ్డ మనిషి కాదు. అప్పుడప్పుడు కొంచెం నోరు జారుతాడు. ఆయన బహుశా కేసీఆర్ గారు కూడా ఉద్యమ కాలంలో కొన్ని పరుష పదాలు వాడినప్పుడు ఆయనకు తెలుగు రాక వాడలే, ఉద్యమాన్ని రాజేయడానికి వాడిండు, పోలరైజేషన్ కోసం వాడిండు. మల్లన్న మీద కూడా కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, రేవంత్ రెడ్డి మీద కూడా కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. కేసీఆర్ ఉన్నది, డెఫినెట్గా ఉన్నది. కాకపోతే కేసీఆర్ లోపల మంచితనం లేదు. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడుతోనే రాజకీయాలలో కొనసాగిండు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను క్యాబినెట్ మంత్రి. మరి ఆ శిష్యరికం కేసీఆర్ చేయట్లేదు, రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మల్లన్న విషయంలో రెడ్లనన్నా కవితనన్నా కూడా తప్పే. బట్ మల్లన్న నాయకత్వాన్ని మాత్రం బీసీలు ఇప్పుడు బలపరుస్తూనే ఉన్నారు. ఇంకొక ఆల్టర్నేటివ్ లీడర్ కూడా లేడు కాబట్టి డెఫినెట్గా ఆయన ఎదుగుతాడు బీసీ నాయకునిగా. ఆయన లోపల నాయకుని లక్షణాలు ఉన్నాయి. కొన్ని సవరించుకుంటాడు, కొన్ని సరి చేసుకుంటాడు. తన వ్యూహం ప్రకారం, ఎత్తుగడల ప్రకారం కొన్నిసార్లు పరుష పదాలు వాడతాడు. కానీ మహిళ విషయం కాబట్టి కవితను అట్లా అనడం తప్పు. ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు స్కోప్ ఉందా ఒక బీసీ పార్టీ వస్తే అది సర్వైవ్ అవ్వడానికి? ఇన్ని పార్టీల మధ్యలో మళ్ళీ ఇంకో బీసీ పార్టీ ఎట్లా సర్వైవ్ అయింది? బీసీలకు అసలు ఓట్లేసే పరిస్థితి ఉందా అసలు? ఎందుకంటే మనం ఎలక్షన్లు ఎప్పుడు వచ్చి చూసినా కూడా అగ్రవర్ణాలు వచ్చి లేకపోతే ఓట్లు కొనుక్కొని అని చెప్పేసి ఒక ప్రచారం ఉంటుంది కదా. సో బీసీలు నమ్ముతారా? అంటే 57 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ అగ్రకులాలు చేసింది ఏంటంటే బీసీలు రాజ్యాధికారం గురించి ఆలోచించవద్దు, ఆలోచించకుండా ఉండడానికే బీసీల చేతులతోనే డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టించారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఒక బీసీ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్, కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఒక ఎఫ్సీకి టికెట్ ఇచ్చారు. గెలిపించాల్సిన బాధ్యత బీసీ నాయకుల మీద ఉంటుంది. సరే, ఆయన నెక్స్ట్ టర్మ్ నాకు ఇస్తారేమో అనే ఒక ఆశతోనే ఆ పార్టీలోనే ఉంటాడు. ఆయన ఎలక్షన్ గెలిపించడానికి ఈయనతో డబ్బులు ఖర్చు పెట్టిస్తారు. అంటే పార్టీకి పంపిన డబ్బే. అంటే ఒక్కొక్క ఓటుకు 5,000 బీసీ చేతిలో నుంచి ఇస్తుంటే, అమ్మో గింత ఖర్చు పెట్టేట్టుంటే నేను నిలబడతానా? ఆయనకు కాబట్టి ఇచ్చిండ్రు, నాకు ఇస్తారా? ఆయన పార్టీ ఇచ్చే డబ్బులతోనే ఈయన గెలుచుడు సాధ్యం కాదు కదా. ఆయన కూడా ఆస్తులు అమ్ముకున్నాడు, ఆయన కూడా పెట్టుకుంటాడు కదా చేతులకి వెళ్ళి కూడా. అంటే 1-2 కోట్లు పెట్టండి ఎమ్మెల్యే పరిస్థితి లేదు అనే ఫీలింగ్ ఎప్పుడైతే బీసీ నాయకునికి వస్తుందో ఇక జీవితంలో అతను మళ్ళీ ఎలక్షన్ గురించి ఆలోచించాడు. ఒక కథ చెప్తారు. ఏనుగు చిన్న పిల్లగా అప్పుడే పుట్టినప్పుడు ఏం చేశారంటే తాడుతో గుంజగట్టేసిండ్రు. సర్కస్లో ఏనుగులకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చిన్న పిల్లని తీసుకొచ్చి ఏనుగు గున్న అంటాం, గుంజగట్టేసిండ్రు. నెల అయింది, 2 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది. అదే గుంజ అదే తాడు 20 సంవత్సరాలు అయింది. ఏనుగు ఇంట్లో పట్టనంత పెద్దగా అయింది. అదే గుంజ అదే తాడు. ఒక ఆయన వచ్చి అంటాడు కదా కట్టేసిన ఆయనకు, ఈ చిన్న తాడుతో ఈ గుంజ కట్టేస్తే ఒక్కసారి ఇట్లా అంటే అది గుంజ పోతుంది తాడు పోతుంది కదా అంటే అది అట్లా అనదు అంటాడు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి దీనికే కట్టేసినాం. జీనాయా మర్నాయా జానా కహా ఇస్కే శివ అని చెప్పి ఏనుగు మైండ్లో స్థిరపడిపోయింది. ఇక అది అస్సలే గుంజను పీక్కొని రాదు, అది దానికి ఆలోచనే రాదు. ఇంకో కథ చెప్తా. బాతులన్నీ నీళ్ళ చెరువు ఒడ్డుకున్నాయి. ఓ కొంగ ఆకాశంలో ఎగురుకుంటూ ఓ గుడ్డల్లో పడేస్తుంది. ఆ గుడ్డ వచ్చి బాతు గుడ్లలో పడుతుంది. పొదిగిన తర్వాత బాతులతో పాటు కొంగ కూడా పుడుతుంది. ఏషియన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కానీ వాటితో పాటే పెరుగుతూ ఉంటుంది. అయితే నీళ్ళల్లో కొంగ ఎగిరేది చూసి అది కూడా రెక్కలు ఆడిస్తూ ఉంటుంది ఎగరాలని. ఆ బాతులన్నీ ఏమంటాయంటే, నీ బాప ఎగిరిండా, నీ తాత ఎగిరిండా, మేము ఎగిరినామా, మా అమ్మ ఎగిరిందా, మనందరం భూమి మీద వాగేటోళ్ళమే తప్ప ఎగిరేటోళ్ళం కాదు. నువ్వు పైన దాన్ని చూసి ఎగరాలనుకుంటావు, నువ్వు మాలో ఒక్కడివి అని చెప్తుంది. ఇంటది మెల్లమెల్ల ట్రై చేసి ఒక రోజు ఎగిరిపోతుంది. అట్లా ఎగిరే బీసీలకి వెళ్ళి మళ్ళీ ఎగిరొచ్చు. బాగుంది సార్ కథ. ఇంకొకటి ఇదే ఇష్యూ, అగ్రకులాలు మైండ్ సెట్తో గేమ్ ఆడతాయి. డబ్బు ఇచ్చేది అగ్రకులమే, ఖర్చు పెట్టేటోడు బీసీ. ఎందుకంటే ఆ బీసీ ఎప్పటికీ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ల కోసం కొట్లాడి టికెట్ తెచ్చుకునే సత్తా రాకుండా చేయడానికి తొక్కి పడేస్తారు. సాధ్యమేదా నెక్స్ట్ ఎలక్షన్లో బీసీ రాజ్యాధికారం, బీసీ సీఎం? ఇప్పుడు నేను ఇంకో మాట అడుగుతా. ఇప్పుడు బీసీలు చాలా ఇబ్బందులు ఉన్నారు, వృత్తులు పోయినాయి, ఉపాధి పోయింది, కూలి పనులు చేసుకుంటాళ్ళు. వాళ్ళు ఓ కులంలో పుట్టి ఇంకో కులం పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా దయనీయమైన బతుకుతూ ఉన్నారు. మధ్యతరగతి కూడా కాకుండా దిగువ మధ్యతరగతి పేదరికంలో ఉన్నారు. ఇప్పుడు అటువంటి వాళ్లకు రాజ్యాధికారం రావాలని ఈ నాయకులు పోయి అడిగారనుకో,
వాళ్ళ లోపల ఏం చర్చ జరుగుతుంది తెలుసా? రాజ్యాధికారం వస్తే వాడు ఎమ్మెల్యే అవుతాడు, నీకేమవుతుందిరా, నీకేం వస్తుందిరా, దొరే అంటాడు అక్కడ. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఉన్నది, ఆ కాన్స్టిట్యున్సీలో బీసీలు వచ్చి మీటింగ్ పెడతాడు, మళ్ళీ పోయి ఉపన్యాసం ఇస్తాడు, రెచ్చగొడతాడు, వస్తాడు. మళ్ళీ కూడా ఒక బీసీ నాయకుడు ఉంటాడు ఆ ఏరియా వాడు. తెల్లారి దొరేమంటాడు వాళ్ళని పిలుచుకొని, రాజ్యాధికారం కోసం ఎలక్షన్లో నిలబడి ఎమ్మెల్యే కావాలనుకుంటే వాడైతారా, మీకేం వస్తుందిరా అంటాడు. అంటే రాజ్యాధికారం వస్తే మాకేమొస్తుంది అనేది ఈ బీసీలల్లో ఎంతమంది జనాల్లో పోయి చెప్పగలుగుతున్నారు? సరే, చిరంజీవులు కావచ్చు, మురళీ మనోహర్ సార్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఎవరైతే ప్రొఫెసర్లు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. మా సింహాద్రి సార్ కావచ్చు, వీళ్ళంతా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల సార్, కొన్ని సంఘాల నాయకులు. బట్ జనానికి పోగలుగుతున్నారా? ఇప్పుడు ఉదాహరణకు మున్నూరు కాపులు ఉన్నారు. ఇలా టాప్ 5 కమ్యూనిటీస్లలో మున్నూరు కాపులది ఒకటి. బీసీలకు రాజ్యాధికారం వస్తే మున్నూరు కాపులకు ఏమొస్తుందని ఎవరైనా చెప్పిందా? సరే, ప్రొఫెసర్స్ వాళ్ళకు ఒక విజన్ ఉంది, వాళ్ళకు అవగాహన ఉంది, వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు. అది మరి జనబాహుల్యంలోకి పోతున్నాయా? ఎక్కడో మారుమూల పల్లెటూరులో బస్సు కూడా పోని గ్రామంలో నాగల్బట్టి దున్నే ఒక మున్నూరు కాపుకు రాజ్యాధికారం వస్తే తనకేమొస్తుంది అనేది అవగాహన వచ్చిందా ఆయనకు? మాకు కూడా తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు 96-97లో తెలంగాణ అంటే అప్పటికే 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ సిటీలో 10 మంది రాకపోయేది. ప్రతి నవంబర్ 1 నాడు విద్రోహ దినమని చేస్తే ఎవ్రీ ఇయర్ అవే మొహాలు. మా రామ్మోహన్ రెడ్డి అడ్వకేట్ ఉండే, ఓ నల్లటి బ్యానర్ మీద తెల్ల అక్షరాలతోని విద్రోహ దినం అని రాసి బ్యానర్ పట్టుకునేది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన జాదవ్ సాబు, భూపతి కృష్ణమూర్తి, జయశంకర్ సారు, వీళ్ళందరూ లైన్లో నిలబడేటోళ్ళు. ఎవరో ఒకరిద్దరు పిల్లలు వచ్చేటోళ్ళు ఈ నాయకుల వెంబడి. ఎప్పుడు చూసినా గవ్వే 20-30 మొహాలు. ఎప్పుడు వచ్చింది తెలంగాణ సోయి? మాలాంటి వాళ్ళము ఇంత లోతుగా ఆలోచించి తెలంగాణ వస్తే ఎవరికి ఏమొస్తుందో చెప్పకపోతే ఎవరు కదులుతారు? అడ్వకేట్ల దగ్గర పోయినాం. హైకోర్టులో అడ్వకేట్స్ ఏమన్నారంటే నాతో 90 ఏళ్ళ చచ్చిన దానికి జీవగంజి పోస్తే లేస్తుందా? ఇది ఎప్పుడో 69లో పాతరేయబడ్డది. పిచ్చో, నువ్వు అనవసరంగా ప్రాక్టీస్ బంద్ పెట్టుకొని నువ్వు ఇళ్ళకి వచ్చినావు, కెరీర్ స్పాయిల్ చేసి నువ్వు మళ్ళా రేపటి నుంచి ప్రాక్టీస్ చేయమన్నారు నన్ను. కానీ ఉద్యమంలో తర్వాత కాలంలో వాళ్ళే దూకుడుకు వచ్చారు. అంటే ఒకటేమో అపనమ్మకం, తెలంగాణ కావాలని లోపలన్నా కూడా వస్తుందో రాదో, మనం ఎందుకు కెరియర్ పాటు చేసుకోవాలి, 69లోనే విద్యార్థి ఉద్యమం ఫెయిల్ అయింది, అణచివేయబడ్డది, అకాడమిక్ ఇయర్ పోయింది, ఉద్యోగాలు రాలేదు. రెండవది ఏంటంటే నాయకత్వం ఎవరు లేరు కదా, సరైన నాయకత్వం. ఈ జయశంకర్ సార్ పార్టీ పెట్టి అధికారంలోకి తేగలుగుతాడా? లేకుంటే ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టేయగలుగుతాడా? అని ఒక మేధావి మనలాంటి వాళ్ళని తయారు చేస్తాడు తప్ప ఆయన చేయడు. మరి ఎవరిని చూసి మనం వాళ్ళ వెనకాల పోవాలి? ఈ రెండు కూడా కేసీఆర్ గారు వచ్చినాక 100% ఆ డౌట్స్ పోయినాయి, ఆ నాయకత్వం వచ్చింది. కానీ మేమేం చేసాం? కొన్ని ఆర్గనైజేషన్స్ పెట్టాం, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, ఐక్యవేదిక పెట్టి ఎంతో కొంత ర్యాలీ చేసుకోగలిగినాం. మేము చేయగలిగింది నినాదాన్ని కాపాడగలిగినాం, లైవ్లో ఉంచగలిగినాము. దోపిడీలు ఎట్లా జరుగుతున్నాయో అవగాహన చేయించగలిగినాం, గ్రౌండ్ ప్రిపేర్ చేసినాము, నీళ్ళ వల్ల ఎంత నష్టపోతున్నామో చెప్పగలిగినాం, ఉద్యోగాలలో ఎంత నష్టపోతున్నామో చెప్పగలిగినాం. విఠల్ లాంటి వాళ్ళు 610 జీవో మీద మేమంతా కలిసి చేసాం. అంటే ఇట్లాంటివన్నీ చేస్తేనే జనంలోకి పోయింది. తెలంగాణ వస్తే మాకేం వస్తుంది? ఇప్పుడు మనం జీరో దగ్గరనే ఉన్నాం బీసీ విషయంలో. కొంతమంది ప్రొఫెసర్లు నేను తప్పట, వాళ్ళు చేస్తున్నారు. బట్ జనంలోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన చోదక శక్తులంతా ఇటు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు, అటు కవిత గారి చుట్టూ తిరుగుతున్నారు, అటు బీసీ కృష్ణయ్య గారి చుట్టూ తిరుగుతున్నారు, కానీ జనంలో లేరు. ఒకటి మళ్ళీ చెప్తాను నేను, కన్యాశుల్కం నవల ఉంది, గిరీశం పాత్ర ఉంటుంది అందులో, గురజాడ అప్పారావు గారు రాశారు. ప్రజల ఆలోచనలు ఎట్లుంటాయని చెప్పడానికి చెప్తున్నా. దేశానికి స్వాతంత్రం వస్తుందట అని ఒక పెద్ద మనిషి సంతోషంగా 3 రంగుల జెండా పట్టుకొని ఊర్లో తిరుగుతూ ఉంటాడు. అప్పటికి చాలా రోజుల నుంచి ఆ ఊరు అతను ఒక ఆయనను పోలీస్ స్టేషన్ తీసుకుపోయి హెడ్ కానిస్టేబుల్ బాగా కొడుతూ ఉంటాడు, దొంగతనం ఒప్పుకోమని, చేయని దొంగతనం ఒప్పుకోమని. ఆ జెండా ఆయన దగ్గరికి వస్తాడు ఈయన,
దేశానికి స్వాతంత్రం వస్తుంది అంటున్నావు కదా, మా హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారు అంటాడు. అంటే ఆయన బాధ అది, ఆయన కొట్టే బాధ, ఆయన బాధ అది. బీసీలకు రాజ్యాధికారం వస్తే వాళ్ళకేంది, రాకపోతే వాళ్ళకేంది. నాగలు దున్నటోనికి, కలుపు తీసేటోనికి, కోత కోసేటోనికి, బట్టలు నేసేటోనికి, నగల పని చేసేటోనికి, మంగళ పని చేసేటోనికి, చాకలి పని చేసేటోనికి, గౌన్ల పని చేసేటోనికి, చేపలు పట్టేటోనికి, కాయలు అమ్ముకునేటోనికి, కూరగాయలు అమ్ముకునేటోనికి రాజ్యాధికారం వస్తే లాభం వాళ్ళకేం వస్తుంది? ఏమొస్తుందో చెప్పగలగాలి. నీకు ఎజెండా ఏది? ఈ 300 కాపులో మద్దతు ధర ఇస్తానంటే నీకు ఓటేస్తారా? రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇస్తున్నాడు కదా అని చెప్తారు. ఇంకా 500 ఎక్కిస్తున్నాడు క్వింటల్కి అని చెప్తారు. సన్న బియ్యం వడ్లు. ఎట్లా నువ్వు డిఫరెంట్గా నువ్వు ప్రొజెక్ట్ చేయగలుగుతావు? పద్మశాలీల అవసరాలను ఎట్లా డిఫరెంట్గా నూలు మీద సబ్సిడీ ఇస్తామంటే ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిండంటారు. టెక్స్టైల్ పార్క్ పెడుతున్నామంటే ఆల్రెడీ కేటీఆర్ పెట్టిండంటారు. రేవంత్ రెడ్డి కూడా వరంగల్ దగ్గర కేసీఆర్ పెట్టిన దాన్ని డెవలప్ చేస్తున్నాడు అని చెప్తారు. హౌ నువ్వు ఏం చేయగలుగుతావు? ఎవరి దగ్గర ఉన్నది ఈ విజన్? జనంలో తీసుకుపోగలుగుతుండ్రా? 40% రిజర్వేషన్లు కావాలని అందరం కొట్లాడుతున్నాం. ఇంతకంటే మించి ఇప్పుడు ఇప్పటిదాకా బీసీ ఉద్యమం అంతా స్కాలర్షిప్ల కోసం, రిజర్వేషన్ల కోసం, గురుకులాల కోసం, విద్యాసంస్థల కోసం, ఉద్యోగాల కోసం, వీటి కోసమే నడిచింది కదా. రాజకీయాల కోసం అసలు నిజంగా వృత్తులు చేసుకునేటోళ్ళు, వృత్తులకు దూరమైన వాళ్ళు ఒక గ్రామంలో కుండలు చేసే కుమారాయన పరిస్థితి ఏంది? అలా ఒకప్పుడు వెలిగిండు. కుమారాయన లేని ఊరు అదొక అనాథగా ఉండిపోయేది. ఎందుకు అంటే కుమారాయన కుండ చేస్తేనే దానిలో నీళ్ళు పట్టుకునేది. చెరువు పోయి నీళ్ళు పట్టుకొచ్చి తాగడానికి. కానీ బయట తొట్టి చేస్తేనే ఎవరైనా ఇంటికి చుట్టం వస్తే ఆ ముంత అని అనేవాళ్ళు. మట్టితో ముంత ఉండేది. ఆ ముంతతో అలా నీళ్లు ముంచి కడుక్కోవడానికి ఇచ్చేవాళ్ళు. మంచిలు తాగాలంటే ఆ మట్టి గ్లాసులో నీళ్ళు ఇచ్చేవాళ్ళు. చుట్టం వస్తున్నా మనకైనా అన్నం వండుకోవాలంటే మట్టి పాత్రలో వండేవాళ్ళు. కూర వండాలంటే మట్టి పాత్రలో వండుకునేవాళ్ళు. నూనెను మట్టి పాత్రలో పోసేవాళ్ళు దాచిపెట్టుకోవడానికి. మసాలాలు, పోపు గింజలన్నీ మట్టి పాత్రలో ఉండేది. నీళ్ళు తాగడానికి మట్టి చెంబిచ్చేటోళ్ళు, మంచం పక్కన పెట్టుకునేటోళ్ళు. చల్ల కూడా మట్టి పాత్రలనే చల్ల చిలికేటోళ్ళు. పెరుగు తోడేయాలంటే మట్టి పాత్ర. ఇంటి మీద పెంక కప్పుకోవాలంటే మట్టితో చేసేది. ఇంటికి గోడలు పెట్టాలంటే కుమ్మరి మట్టి గట్టిగా ఉంటుందని బంక మట్టితో తీసుకొచ్చి పెట్టుకునేటోళ్ళు. వడ్లు దాచుకోవాలంటే గరిసెలు. కుమ్మరి లేనిది ఇంట్లో ఏ అవసరం కూడా తీరేది కాదు. ఇవాళ కుమ్మడి బతికేమైపోయింది? పెళ్ళిళ్ళు ఐరన్ కుండలు, కళ్ళు బారే కాడ లొట్టి, ఉగాది నాడు పచ్చడి కుండ, సావుకుండ నిప్పు పెట్టుకొని పోవడానికి. ఈ 4 కుండలతో కుమ్మరి మళ్ళీ కోలుకుంటాడా? బతకగలుగుతాడా? అందుకే కుమ్మరి అడ్డ మీద కూలిగా మారిపోయాడు. మరి నువ్వు బీసీల రాజ్యాధికారానికి వస్తే కుమ్మరిని ఏం చేస్తావు? ఇవాళ మిల్లు బట్టల జోరులో పద్మశాలీలు నేసిన బట్టలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చే సబ్సిడీలు వాళ్ళ బతుకమ్మ చీరలతో వాళ్ళ బతుకు ఆగమైపోతున్నది. నువ్వేం చేస్తావు రాజ్యాధికారం నీకు ఇస్తే బీసీలకు? నీ పద్మశాలీలు అంతా నీకు వచ్చి ఓట్లేయాలంటే వాళ్ళ బతుకుల్లో నువ్వేం వెలుగు తెస్తావు? ఒక్కరికని ఉన్నది ఐసో ఈ బీసీ నాయకులకు? అసలు ఎదిగిన నాయకులంతా బానిసల్లాగా పడి ఉన్నారు దొరల దగ్గర. తెలివైన వాళ్ళు అడవులలో పోయి నక్సలైట్లుగా చచ్చిపోయినారు. ఎవరైనా అడపదడప మిగిలినా కూడా ఇవాళ రేపు వాళ్ళని కూడా చంపేస్తారు. ఎదిగిన నాయకత్వం 3 తరాలు నక్సలైట్లలో చచ్చిపోయినారు. ఇప్పుడున్న 2 తరాల నుంచి వీళ్ళు దొరల దగ్గర, దొరల పార్టీలలో ఊడిగం చేస్తున్నారు. ఆ గున్న ఏనుగులాగా గుంత కట్టేయబడి ఉన్నారు. వాళ్ళ బలం ఏందో వాళ్ళకి తెలియదు. బీసీలకు ఏం చెప్తే రాజ్యాధికారం వస్తుందో దీనికోసం కొట్లాడేటోళ్ళకి తెలియదు. ఇంత దగ్గరలో ఉన్నది అనుకుంటున్నావా బీసీల రాజ్యాధికారం? గాలి వీస్తుంది. ప్రతి బీసీకి ప్రతి ఒక్కరిని తెలంగాణ కావాలని ఉండే, కానీ రోడ్ మ్యాప్ తెలియదు, లీడర్షిప్ లేదు. ఆ సోయే ఉంటే ఆ తెలంగాణ ఉద్యమం వాళ్ళ చేతుల్లోకి ఎందుకు పోయేది? మరోజు వీరన్న లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు, దొరకబట్టి కాల్చి చంపేశారు. వాళ్ళని ఎదగనియరు, వెల్లెలతో చంపేశారు. ఎదిగిన నాయకత్వంతో పోయింది తెలంగాణలో ఈ నక్సలైట్ల పేరు మీద, ఇంకో దాని పేరు మీద. తెలంగాణలో ఆగం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏమన్నా మాలాంటి ముందు పడదామంటే అడ్డమైన తిట్లు. అరే ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడే దానిలో మంచి నేర్చుకుందామని కాదు. కాళేశ్వరాన్ని మంచిగా ఉందానంటే కేసీఆర్ను బదిలీ చేస్తున్నట్టాడు. కేసీఆర్ సొత్తా కాళేశ్వరం? ప్రజల డబ్బు కాదా అది? ఆయన దగ్గర నుండి కుర్చేసుకొని కట్టించిండా? అది ఇంజనీర్లు కాదా కట్టింది? అలా బీసీలు లేరా? అంటే సూర్యుని చూపెడితే వీళ్ళు చూస్తూ ఉంటారు. గద్దె ఎగిరిందంటే ఎగిరింది అంటారు. ఇటువంటి ఆగం చేసే వాళ్ళ కోసం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలనిపిస్తుంది సురేష్. నేనైతే బాగా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినా. మీరు ఒత్తిడి చేయొద్దు, మీడియా ముందుకు రావాలి రోజు అని.